పాపం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏమైనా కార్యక్రమాల్లో పాల్గొన్నవి వైరలే, పాల్గొనకపోయింది కూడా చర్చనీయాంశమే అవుతుంది. మొన్నటికి మొన్న ఒక కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు అని పేరే, సమావేశం స్టార్ట్ అయిన 1/2 అవర్ తర్వాత వెళ్ళారు అని, తర్వాత ఒక మధ్యలో టీ తాగి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు, లంచ్ తర్వాత వచ్చి మళ్ళీ 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు, దానికోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకొని వచ్చిపోయారని చెప్పి ఫుల్గా తాను కలెక్టర్ల సమావేశంలో తన హావాభావాలు, తన బాడీ లాంగ్వేజ్ ఉన్న కాసేపు చాలా అనీజీగా అవి ఫుల్ వైరల్ అయ్యాయి. దానికి ఇంకా సినిమా పాటలు యాడ్ అయ్యి మరి రకరకాల మీమ్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఆ వైరల్ అవుతూ ఉండగానే ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి కదా. అసెంబ్లీ సమావేశాల్లో తాను పాల్గొన్నటువంటి, అంటే బహుశా ఆయనకు అంటే హెల్త్ ఇష్యూ ఉంది కదా, బ్యాక్ పెయిన్ ఉంది కాబోలు, అంటే తనే చెబుతూ ఉంటారు కదా బ్యాక్ పెయిన్ అని, వాళ్ళ పార్టీ వాళ్ళే బ్యాక్ పెయిన్ ఉన్నట్లుంది కదా. పాపం స్ట్రైట్ కూర్చోలేరు, ఎప్పుడు ఇట్లా వంగి కూర్చోవడము, ఆ వంగి కూర్చునే కంఫర్ట్లో నిద్ర వచ్చేస్తుందేమో, కానీ అసెంబ్లీలో ఎక్కువగా బాగా నిద్రపోతూ ఉంటారు. నిన్న కూడా తాను నిద్రపోయిన విజువల్స్, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు, ఏదో అంశం జిఎస్టీ అని, ప్రధాని గారు ఏమంటారు ఈ దేశపు ఆస్తి అని, ప్రధాని గారు అద్భుతం అని, మోదీ గారు ఓ గొప్ప అని, ఏదో మొత్తం మీద అయితే బాగు పొగడ్తలతో తన ప్రసంగం కొనసాగిస్తూ ఉంటే ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, తన పక్కనే ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారు నిద్రపోతూ కనిపించారు. ఈ విజువల్స్ నెట్టింట బాగా చక్కర్లు కొట్టే కొన్ని మీడియాలు కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి కునుకుపాట్లు అని చెప్పి ఇవి బాగా సర్క్యులేట్ చేశారు. కొన్ని మీడియాలు కూడా ఈ వార్తను క్యారీ చేసి, ఫ్రంట్ లైన్ మీడియా కూడా. అయితే చివరికి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, వారాంతపు పలికల పత్రిక ఏదైతే ఉందో, వీళ్ళు కూడా ఇదే అంశం మీద ఫ్రంట్ పేజీ ర్యాగింగ్కు దిగారు. సీరియస్లీ ఫ్రంట్ పేజీ ర్యాగింగ్కే దిగారు. ఎందుకని, ఫ్రంట్ పేజీలో ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీ పిక్ ఒకటి వేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం పిక్కులోనే అసెంబ్లీ చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అని చెప్పి ఈ పిక్కు పెట్టారు మాస్టర్. చంద్రబాబు గారు మాట్లాడుతుంటే వీళ్ళు నిద్రపోతున్నటువంటి పిక్ అనేది పెట్టారు. సరే, వీళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేసి వింటూ ఉన్నాము, ధ్యానంలో ఉన్నాము, మొత్తం మైండ్లోనే అనలైజ్ చేస్తున్నాం, ఏమైనా చెప్పుకొని బట్ వాళ్ళైతే నిద్రపోతూ ఉన్నారు, అది ఫ్యాక్ట్. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఏమైనా చెప్పుకొని ఆ చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. చూడండి, ఆ వెనకాల 3వ వరుసలో ఒక ఆయన ఎట్లా నిద్రపోతున్నాడో పడుకొని, ఎవరు ఆయన తెలియదు, కనిపిస్తలేరు. కానీ వీళ్ళ ఇంకా ఫ్రంట్ సీట్లో అయితే ఈ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నిద్రపోతూనే కనిపిస్తూ ఉంటారు. ఆ వెనకలుగానే ఎవరు ఆయన మంచిగా పడుకొని నిద్రపోతూ ఉన్నారు. ఈ పిక్కు వేశారు ఫ్రంట్ పేజీలో. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే చిత్రంలో వీళ్ళు ఉన్నారని వీళ్ళు బాగా హైలైట్ చేసి, అందుకే దీన్ని ర్యాగింగ్ కాక ఏమన్నా అంటారా, లేకపోతే వాళ్ళుగానే ఏమన్నా చెప్పుకుంటారు. మరి ఏం చేయాలి, వచ్చినంతసేపు ఏదైనా వింటున్న విజువల్ ఒకటి కనిపిస్తుందేమని ఎతికా, ఏం లేదు. వచ్చినప్పటి నుంచి అసెంబ్లీకి వచ్చినప్పటి నుంచి పోయేంతవరకు ఇలా పడుకున్న పిక్స్ కాక ఏం లేవు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటారేమో ఆ పత్రిక వాళ్ళు కూడా, తెలియదు. మొత్తం మీద ఫ్రంట్ పేజీలోనే ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు ఏ విధంగా నిద్రపోతున్నారు అని పిక్ వేయకుండా హైలైట్ చేసి వదిలేశారు. చూసి ఎవరికైనా అర్థమవుతుంది, బ్రహ్మాండంగా నిద్రపోతున్నారు. ర్యాగింగ్లో ఇది ఒక ఆర్ట్ నిజంగానే. డైరెక్ట్ ఏమనలేరు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా జనాలకు నిద్రపోతున్నారని చెప్పి జనాలకు ఒక మెసేజ్ పంపించడం కోసమైతే బాగా ఉపయోగపడుతుంది లేండి ఈ పిక్కు, ఈ ఫ్రంట్ పేజీ కథను.